డైమండ్స్ అలా అంటే కానీ వీడియో చూడరని నాకు తెలుసు కదా, అందుకే మరి చెప్పాను. మీలో చాలామంది డైమండ్స్ కావాలని ఉంటాయి, కానీ ఆ డైమండ్లు పెట్టుకుని ఏం చేస్తాను. అందుకే డైమండ్ లేకుండా గేమ్ ఆడలేరా మీరు? చెప్పండి మరి. ఈ లోకంలో అయితే వాళ్ళు డైమండ్ చేసి మున్నాబై ఇలా ఫీల్ అయిపోతున్నారు ఈ మధ్య. అయితే ఇంకా మామూలుగా ఉండదు గైస్. టాప్ అప్లు ఆపేయండి, గేమ్లోకి రాండి. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే టాప్అప్ చేస్తే ఏం రాదబ్బా, జాగ్రత్తగా ఆడాల. గేమ్ ఇంప్రూవ్ చేసుకోండి. టాప్అప్ చేస్తే హెడ్ షాట్లు పడతాయి అనుకుంటే అది మీ బుర్ర తక్కువ అంట. ఖచ్చితంగా నిజంగా చెప్తున్నాను గైస్, నమ్మండి నన్ను, నా మాట నమ్మండి. టాప్అప్ చేసి నిజంగా ఏం రాదు. ఏమొచ్చింది గేమ్ ప్లే తప్పించి. గేమ్ ప్లే కూడా రాదులేండి, ఏదో తెలుగుంటుందండి. గేమ్ ప్లే కూడా రాదు. టాప్అప్ చేయకండి గైస్. మీరు ఈ వీడియోని ఒక్కరని తెలిసి హౌ టు గెట్ డైమండ్స్ అని మరి వీడియో పెట్టాను. ప్లీజ్ గైస్ అర్థం చేసుకోండి. మీరు టాప్అప్ చేసిన ఏం రాదు మీకు, అర్థమైందా? తెలుసుకోండి ఇప్పటికైనా. అలా టాప్అప్ చేయాలనుకుంటే నేను టాప్అప్ చేస్తాను అంటే నాకు ఆ విషయం తెలుసు. టాప్అప్ చేస్తే ఏం రావు నిజానికి, అందుకే టాప్అప్ చేయను నేను. ఒక ప్రో ప్లేయర్ అవ్వాలంటే కావాల్సింది గేమ్ ప్లే, కానీ టాప్అప్ కాదు. నా మాట నమ్మండి గైస్. వీళ్ళైతే చాలా తెలుగు యూట్యూబర్లు అయితే డైమండ్ల కోసం ఎన్నైనా చేస్తాం. మున్నాబాయ్ ఇల్లు గైస్, మీకు ఒకటి చెప్తున్నాను వినండి గైస్. మున్నాబాయ్ ఇల్లు అంటే వాళ్ళకంటే వీ బ్యాచ్లోనే పాటర్ స్టిప్ ఉన్నాయి. డైమండ్లు అంటే ఫ్రీగానే వస్తాయి. మీరేమో అలా చూడలేరు. అర్థం చేసుకోండి గైస్. గేమ్ ప్లే అనేది మనం ఆడే గన్ను మీద ఉండదు. మనం గేమ్ ప్లే అనేది మనం ఎలా ఆడుతున్నాం అనేది తప్పించి మనం ఎలాంటి స్కిన్లు వాడుతున్నాను కాదు. స్కిన్లు అంటే ఇప్పుడు కూడా చాలా ఫ్రీ స్కిన్స్ వస్తున్నాయి. MP40కి డబుల్ డ్యామేజ్ ఇలా కూడా. మరి మీరు చూసుకుని ఆడాలి కదా. అలా టాప్అప్ చేసి మీరు ఎందుకు గైస్ చచ్చిపోతారు మళ్ళీ గేమ్లో. చచ్చిపోవడం అంటే చచ్చిపోవడం కాదండి, వేరే రకంగా అనుకున్నట్టున్నారు. మీరు టాప్అప్ చేస్తే మీకేం వచ్చింది? మీకే బొక్క. నిజంగా డైమండ్లన్నీ మీకే బొక్క అయిపోతాయి. సీరియస్గా చెప్తాను నేను. ఎందుకు గైస్ మీరు బొక్క చేసుకోవడం డైమండ్ని? చక్కగా గేమ్ ఆడుకోండి, ఎవ్వరు ఆపరు. అసలు ఈ కాలంలో అయితే ఇంకా టాప్అప్ చేస్తున్నారు. ఇంట్లో అయితే 10 రూపాయలు కూడా దొరకని పరిస్థితుల్లో అయితే కొంచెం మంది ఉంటారు పాపం. టాప్అప్ వదిలేయండి. మీకు హెడ్ షాట్లు బాగా ఆడాలంటే ఏం లేదు, నేను చెప్తాను ఒక ట్రిక్. ఎక్కువ కస్టమ్స్ ఆడి ఉండండి, అప్పుడు ఏమైంది ఉండదు, దిగులు ఉండదు, ఏముండదు. అర్థం చేసుకోండి గైస్. టాప్అప్ చేస్తే నిజంగానే ఏం రాదు. అలాగే నేను ఇంకా సెలవులు వస్తున్నాయి కాబట్టి స్కూల్ డేస్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ప్రతి వీక్ ఒక వీడియోనే పెట్టగలను. ఇప్పటికైనా ఒక్క విషయం తెలుసుకోండి గైస్, టాప్అప్ చేస్తే ఏం రాదు మీకు, డైమండ్ బొక్క తప్పించి. డైమండ్ రావా అని తెలిసిందని స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి ప్లీజ్. ఒక్కసారి అయినా మీకు అర్థమైద్ది అని కోరుకుంటున్నా. ప్లీజ్ గైస్, టాప్అప్ చేస్తే నిజంగానే ఏం రాదు. ఏమొస్తాయి మీకు? మనీ బొక్క, గన్ స్కిన్లు. మళ్ళీ మీరు పెద్ద కూడా గేమ్ ఆడతారు లైఫ్ లాంగ్. కొంచెం మంది ఆడుతూ అనుకుంటారు, కానీ గరీనా ఉందిగా మధ్యలో ఎప్పుడు డిలీట్ చేసిద్దో కూడా తెలియదు గేమ్ని. అంటే గేమ్ ఆపేస్తారు. మనం లైఫ్ లాంగ్ ఆడలేము అబ్బాయి ఏ గేమ్. మనం పెద్ద అవుతుంది, తెలుసుకోండి. అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ప్లీజ్ గైస్ టాప్అప్ ఆపేయండి, చక్కగా గేమ్ ప్లే ఇంప్రూవ్ చేసుకోండి. అది మీకు లాభం అని నేను చెప్తాను. అలాగే మీరు నిజంగానే మున్నాబాయ్ టాప్అప్ చేస్తున్నాడు కదా బ్రో అంటే అది గతం బ్రో. ఇప్పుడు వీ బ్యాచ్లో వచ్చే పార్ట్నర్షిప్ ఉంది, ఎందుకు తెలుసుకోండి బ్రో. ఒక్కసారి నిజాన్ని తెలుసుకోండి ముందు మీరు. అలాగే నేను ఒక విషయం చెప్తా గైస్, నేను అలా టాప్అప్ చేయాలని చెప్పి ఒక్కసారి టాప్అప్ చేసా, అంతే మొత్తం మనీ అంతా పోయింది. ఒక ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. అది కూడా డ్రాపులు తీసాను, కానీ డ్రాపులు మీరు మనీ ఎక్కువ అవుతాయి. ఒకవేళ నాకు కనీసం డైమండ్లు కాస్తైనా కావాలి బ్రో అంటే ఒక చిన్న టిప్ చెప్తా. ఏంటి బ్రో ఇప్పుడు టాప్అప్ చేయకుండా మళ్ళీ చెప్తున్నా అంటే పట్టించుకోకండి. ఇదేదో మీలాంటి వాళ్ళ కోసం ఏం లేదు. మీరు ఒక మంత్ 30 రూపీస్ డ్రాప్, 80 రూపీస్ డ్రాపులు తీసుకోండి.
మళ్ళీ ఒక 2 or 1 month ఆపేయండి, లేదా మళ్ళీ వేలలో వేస్తాడు గరీనా బ్రెయిన్. మీకు తెలుసు గరీనా ఫ్రీ ఫైర్ది. అందుకని ప్లీజ్ గైస్ టాప్అప్ అయితే ఆపేయండి అని కోరుకుంటున్నాను. అలాగే ఇంకో విషయం ఏంటంటే మనలాంటి ఓల్డ్ మొబైల్ ప్లేయర్స్కి అయితే ఈ మధ్య మొబైల్ ల్యాగు, ఇది హ్యాంగ్ ఇలా అవుతున్నాయి. అంటే మీరు గ్రాఫిక్స్ అయితే 2GB ర్యామ్ మొబైల్స్ అయితే లేదా ఓల్డ్ మొబైల్స్ అయితే స్మూత్లో పెట్టుకున్నాడండి. ఇప్పుడు నాకు అలా పెట్టుకోవడం వల్ల బాగుంది మొబైల్ కూడా. కావాలని చూడండి, స్మూత్లో పెట్టుకొని నార్మల్ పెట్టా. దీనివల్ల మొబైల్ హీటింగ్ కూడా ఎక్కదు, ఫ్రెష్ గేమ్ ఆడుకోవచ్చు అనుకుంటున్నాను. మీకు ఇది నచ్చిందో లేదో. అలాగే ప్లీజ్ గైస్ నేను ఇప్పుడు కూడా చెప్తా, టాప్అప్ నో టాప్అప్. ఎందుకంటే గరీనా అప్పుడే తెలిసి వచ్చింది టాప్అప్ చేయకపోతే ఫ్రీ ఫైర్ తెచ్చిద్ది. అది కొంచెం మందికే తెలుసు. టాప్అప్ కావాలో మీకు ఫ్రీ ఫైర్ ఇండియా కావాలో మీరు డిసైడ్ చేసుకోండి. అలా ప్లీజ్ గైస్ ఇలాంటి టాప్అప్ పనులు ఏం చేయకండి. ఇదైతే నా ఆశ. మరి నేను టాప్అప్ చేయను, కావాలని చూసుకోండి. గేమ్లో నా స్కిన్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చిన స్కిన్సే, ఇవన్నీ ఫ్రీగా వచ్చాయి లేదా గిల్డ్ నుంచి. అలాగే నేను ఇంకో విషయం ఏంటంటే, మీరు మా గిల్లో చేరాలనుకుంటున్నారా అయితే మీ కామెంట్ సెక్షన్లో మీ ఐడి అయితే చెక్ చేయండి. మినిమం లెవెల్ 40 దాటి ఉండాలని కోరుకుంటున్నాం. ర్యాంక్ ఎంత ఉన్నా కాదు, మీరు ప్రతిసారి గిల్డ్ అటెండ్స్ అవుతూ ఉంటేనే ఒకసారి గిల్డ్ చూపించేస్తాను. మాట మా గిల్డ్ అది ఇంకా పుష్ చేసాం అంటే డైరెక్ట్ మీ లెవెల్ 4ని కూడా చూడాలి. మేము పుష్ చేయడం వల్ల అయితే మా గిల్లో అసలు పుష్ చేయని వాళ్ళని నేనే పీకేస్తున్నాను. అలాగే మీకు ఇంకో విషయం ఏంటంటే గైస్, ఇప్పటికి మేము లెవెల్ 4 కాదు లెవెల్ 3 నుంచి డైరెక్ట్ లెవెల్ 5 ఇస్తాం. మీరు మా గిల్లో చేరాలనుకుంటే వెంటనే చేరండి, నేను చూసుకుంటా అన్ని. ఏం లేదు, ఒక నేమ్ చేంజింగ్ కార్డు దగ్గర ఉంచుకోండి, అజ్జాలు నేమ్ చేంజింగ్ కార్డు. అలాగే గిల్డ్ రైస్లో ఒక్కడినైనా కొట్టాలి మీరు. మా ఎల్డర్ లీడర్స్లో అందరికీ చెప్తాను, ఎల్డర్ లీడర్లు అందరికీ. సరే మరి ఫైనల్ అయితే మా గిల్డ్ని చూసారు కదా, జాయిన్ అవ్వాలంటే లేట్ చేయకండి, వెంటనే మీ ఐడియా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అలాగే మీకు ముందే చెప్తున్నాను గైస్, నో టాప్అప్. మన ఫ్రీ ఫైర్ ఇండియా కోసం పోరాడాలి గరీనాకి ఎదురుగా. సరే మరి ఈ వీడియో మాత్రం ఇంతే. మరి ఈ వీడియో ఇప్పుడు దాకా చూసారు, ఇప్పటికైనా ఏమైనా అర్థమై ఉంటే మారుంటారు అనుకుంటున్నా. అలాగే గిల్డ్ జాయిన్ అవ్వాలంటే కామెంట్ సెక్షన్లో మీ ఐడియా అయితే కామెంట్ చేయండి. అలాగే ఇంకేం లేదండి. ఓకే గైస్, సీ యూ లేటర్, బాయ్ బాయ్.